ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. తెలుగు రాష్ట్రాలను దాటి దేశమంతా తమ ఫాలోయింగ్ మార్కెట్ను విస్తరించాలని దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్రయత్నించిన వాళ్ళే. కొందరికి అనుకోకుండా ఆ ఫాలోయింగ్ మార్కెట్ వచ్చేశాయి. కొందరు కష్టపడి అవి సాధించుకున్నారు. కానీ కొందరికి మాత్రం కాలం కలిసి రాలేదు. అయితే నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే బాలయ్య ఏ ప్రయత్నం చేయకుండానే అఖండ సినిమా కొంతమేర నార్త్ ఇండియాలో ఆయనకు ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు నార్త్ ఆడియన్స్ కొన్నేళ్లుగా బాగా కనెక్ట్ అవుతున్నారు. అఖండ కూడా అలాగే ఓటీటీలో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైంది. దీంతో అఖండ 2ను ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దింది ఈ చిత్ర బృందం. ఉత్తరాదిన ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ప్రోమోలు వారి దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాయి. కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమా ఉత్తరాదిన బాగా ఆడి బాలయ్యకు తొలి పాన్ ఇండియా హిట్గా నిలుస్తుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అఖండకు డిసెంబర్ 5న గట్టి పోటీనే ఉంది. హిందీలో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అదే రోజు రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ హైప్డ్ మూవీస్లో ఇదొకటి. రణ్వీర్కి తోడు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ఇలా క్రేజీ క్యాస్టింగే ఉంది ఈ చిత్రంలో. యూరి దర్శకుడు ఆదిత్య ధర్ కొన్నేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. ఇది మరో యానిమల్ అవుతుందనే టాక్ కూడా నడుస్తుంది బాలీవుడ్లో. ప్రస్తుతానికి హిందీ ప్రేక్షకుల దృష్టి అంతా ఈ సినిమా మీదే ఉంది. దీనికి ఎలాంటి టాక్ వస్తున్న దాన్ని బట్టి అఖండ 2 మీదికి వాళ్ళ ఫోకస్ మల్లుతుందా లేదా అన్నది తేలుతుంది. ఒకవేళ అఖండ 2కి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప వాళ్ళు వెంటనే ఈ సినిమా వైపు చూడకపోవచ్చు. అయితే హిందీ ఆడియన్స్ ఓ సినిమాను కనెక్ట్ అయితే నెమ్మదిగా అయినా థియేటర్లకు వచ్చి చూస్తారు. అక్కడ సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. పుష్ప సహా కొన్ని సినిమాలు ఇలాగే ఆదరణ దక్కించుకున్నాయి. మరి డిసెంబర్ 5న అఖండ 2, దురంధర్ సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో చూడాలి. హిందీలో రణ్వీర్ సింగ్ పోటీని తట్టుకొని బాలయ్య నిలబడి భారీగా కలెక్షన్లు వసూలు చేస్తాడా లేదా చూడాలి. ఫ్రెండ్స్, ఈ ఇద్దరి క్లాస్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేయనున్నాయో కామెంట్లో తెలపండి.